పార్టీలోకి మన అందరం ఒకసారి సపోర్ట్ ముఖ్య అతిథి డి గారి నమ్మ గారికి మన వార్డు తరఫున ఒకసారి అందరు నరసింహులు గారిని వారిని ఇట్లా స్వాగతంగా వారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులు డికేఆర్ బాలేశ్వరి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అరుణమ్మ గారి నాయకత్వం శివాజీ గారు నవీన్ గారు ఉంటుందని తెలియజేస్తూ భారత్ మాతాకి మాతాకి భారత్ మాతాకి డికేఆర్ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ అరే ఈరోజు న్యూగంజి మహబూబ్ నగర్ న్యూగంజ్ వార్డులో పెద్ద ఎత్తున ఇక్కడ 5-6 వార్డులు కలుస్తాయి ఈ ఏరియాలో. సో ఇక్కడ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి పెద్ద నరసింహ బాలీశ్వరి మరి మాజీ కౌన్సిలర్ పెద్ద ఎత్తున యువకులు మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరిండ్రు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మేమంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతాము, ప్రజల కోసం సేవ చేస్తాము, అభివృద్ధికి తోడ్పడతాము, ప్రజలకు అండగా ఉంటామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చిండ్రు, యువకులు వచ్చిండ్రు. వారితో పాటు మరి వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది, భారతీయ జనతా పార్టీకే ఈసారి ఓట్లమ్మ అని ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతున్నారు. సో ఈరోజు ప్రజలందరూ కూడా భావన ఆలోచనని ఈరోజు పెద్ద ఎత్తున 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు కానీ కొత్తగా వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన మళ్ళీ మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చినటి నుంచి నేటి వరకు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఏవి కూడా ఆ రోజు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసింది బీఆర్ఎస్ అని. మరి ఈరోజు తెలంగాణలో మరి కాంగ్రెస్ అలా మేమే ఇచ్చాం తెలంగాణ మేము ఇవన్నీ మేము చేస్తామని 6 గ్యారంటీల పేరు మీద ప్రజలను మోసం చేస్తే ఆ మోసాలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అలా పెద్ద ఎత్తున మోసపోయినామని చెప్పి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మరి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి అనేక మంది కార్యకర్తలకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. ఇంకా ఎవరెవరైతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ నేను వాళ్ళని మీడియా ద్వారా కోరుతా ఉన్నా. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొద్దాం. తెలంగాణ ఏ ఆకాంక్షలతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా నూతనంగా కావాలని ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరడానికి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ లేదా ఇతర ముఖ్య భారతీయ జనతా పార్టీలోకి దేశం కోసం ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ప్రజల సేవలో ఉండాలనేటటువంటి తలిచే ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి రావాలని చెప్పి నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు బీజేపీ పార్టీలో చేరే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అమ్మ అరుణమ్మ గారికి అదేవిధంగా బాలజన గారికి ఉన్నటువంటి పేరున అందరికీ నమస్కారాలు. ఎందుకు వచ్చామంటే ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు అలాగే మన ఎంపీ గారు అయినటువంటి అరుణమ్మ గారు చేస్తున్న పనులకు ఆకర్షితులై ఈరోజు మేము బీజేపీ పార్టీలో చేరుతున్నాం.